ఏంటక్క ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తినట్లేదా? వస్తే హాస్టల్లో ఉంటుంది నువ్వు, నేను కాదు. ఎక్స్ట్రాలు చెయ్యకు. ఏదో ఫార్మాలిటీకి అడిగాను లెక్క. అయినా 4 గంటలు వస్తాన్నావు, 6 గంటలు పట్టిందంటే. అంటే అది ఫస్ట్ 500 రూపీస్ పెట్టి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయ్యేలోపు పక్కన డీలక్స్ బస్ వచ్చింది. పోతే పోయినలే 500 రూపీసే కదా అని చెప్పి 700 రూపీస్ పెట్టి డీలక్స్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయ్యేలోపు పక్కన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది. పోతే పోయినలే 700 రూపీసే కదా అని 1000 రూపీస్ పెట్టి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కా. అది స్టార్ట్ అయింది, దారిలో టైర్ పంచర్ అయింది. కానీ మిగతా 2 బస్సెస్ నా బస్ కన్నా ముందే వెళ్ళిపోయినాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? డోంట్ జడ్జ్ ఎ బస్ బై ఇట్స్ ప్రైస్. మాయమ్మే, ఈ బ్రెయిన్ తో డాక్టర్ చదివించాలనుకుంటుంది అమ్మ, పాపం. అయినా ఇట్స్ కంట్రీస్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదులే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే, ఇదిగో. మనం ఫైనల్లీ గోవా వెళ్తున్నాం. మా మమ్మీ లేదు, నేను గోవాకి వెళ్తున్నా. అక్క, అక్కడ ఎవరు ఉన్నారు? ఏయ్, ఎవడ్రా నువ్వు? ఇదేమన్నా థియేటర్ అనుకున్నావా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చి పడుకున్నావు. ఇది సినిమా థియేటర్ కాకపోవచ్చు, కానీ నేను మాత్రం హీరోనే. ఇప్పుడు చూడండి. అమ్మో, నా గోవా ప్లాను. హాయ్ బావా. బావా, నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంటిమేట్ చేయలేదు కదా. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాను బావా. నాన్న కోసం వచ్చావా? నీకోసమే వచ్చా. నా కోసమా? నాతో ఏం పని? నువ్వే నా పని. అర్థం కాలేదు బావా. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయిలే గాని ఎక్కడికే బ్యాగ్లు వేసుకుని బయలుదేరారు? గోవా బట్టలు ఉతకడానికి వెళ్తున్నాం బావా. బట్టలా? ఉతకడానికి వెళ్తే బట్టలు బకెట్లో ఉండాలి గాని బ్యాగ్లు ఉన్నాయంటే? అంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, లాండ్రీకి ఇద్దామని వెళ్తున్నాం, అంతే కదే. అంతే. నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, మేము ఇప్పుడే వస్తాం. నువ్వు చెప్పే డైలాగ్స్ కి నీ డ్రెస్సింగ్ కి ఏమాత్రం సింక్ లేదే. నిజం చెప్పు, ఎక్కడ ప్లాన్ చేశారు? ఎక్కడికి లేదు బావా. బృందా, బయలుదేరారా? త్వరగా రండి. వెళ్ళాల్సింది గుంటూరు కాదు, గోవాకి. అంత సిటీ దాటంగానే మీరు స్టేట్ దాటద్దామని స్కెచ్ చేస్తారే. వేస్తాం, మా ఇష్టం. ఆపే హక్కు నీకు లేదు. ఆయన నువ్వు జస్ట్ బావవి, భర్తవి కాదు. హక్కు గురించి మాట్లాడతావే, ఇప్పుడే నీ టెక్కు తీస్తా నాగే. అత్తోయ్, నువ్వు చెప్పింది నిజమే. నీ కూతురు పెద్ద కంచు. నువ్వు ఇలా గడప దాటావా లేదో, ఇది గోవా ప్లాన్ వేసింది తెలుసా? స్పీకర్ లో మాట్లాడతా. ఊర్లో లేకపోతే ఇలాంటివేవో ప్లాన్ చేస్తావనే బావని ఇంటికి రమ్మన్నాను. పిచ్చి వేషాలు లేకుండా బావ మాట వినండి. అరే షన్ను, నేను వచ్చేదాకా వాళ్ళిద్దరు జాగ్రత్తరా. సరే అత్త. విన్నావుగా, హోమ్ మినిస్టరే మనకు పవర్స్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నేను డిసైడ్ చేస్తా. అర్థమైందా? కాదు కూడదు అని తోక జాడించావు అనుకో, తోలు తీస్తా. లోపలికిలా. అవును గుజ్జి, నువ్వు హాస్టల్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావే? అంటే నేను వద్దు అంటే అక్కే గోవా తీసుకెళ్తుంది. నువ్వు చెడిపోయింది కాక దీన్ని కూడా చెడు. 10 నిమిషాల ముందు బయలుదేరుంటే తెల్లారేసరికల్లా గోవాలో తేలే వాళ్ళం. తలకు మాసం ఎదవచ్చి ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు. అంటే ఇప్పుడు మనం గోవా పోలేమక్కా.